లో దేవుడు నాకు ఒక మాట పదే పదే హెచ్చరించినప్పుడు నేను ఎన్నిసార్లు అంటే దేవుడు మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోబడాలి. కాబట్టి నేను ఫోన్ చేశాను, ఆన్లైన్ ప్రేయర్కి ఈసారి నేను తప్పకుండా వస్తాను. ఎన్నోసార్లు పిలిచిన రాలేదు, కానీ నేను మరి ఈసారి నేను వస్తాను. ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి నేను వస్తా అని చెప్పాను. ఈరోజు నేను చాలా టైర్డ్ అయిపోయినాను, అయినా కూడా వెళ్ళాలి. దేవుడు ప్రేరేపించిన దాన్ని మనం తప్పకూడదని వచ్చాను. మళ్ళీ మార్నింగ్ నేను వేరే దగ్గరికి వెళ్ళాలి, అయినను కూడా దేవుని సన్నిధిలో గడపాలని వచ్చాను. దేవుడు మరి సంఘాన్ని బట్టి, సేవకులను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రతిదీ కూడా నేను చూస్తూ ఉంటాను. నేను రాకముందును కూడా నేను చూస్తూ ఉంటాను. నాకు చాలా మంది కనిపించినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను వెంటనే మెసేజ్ చెప్తాను, లేకుంటే ఏదైనా కాల్ చేసేసి ఈరోజు నాకు చాలా సంతోషమైనది, దేవుని పని బలముగా చేస్తున్నారని చెప్తాను. ఎందుకంటే నాకు ఒక ఆశ, ఎన్ఎఫ్సి నగరు మొత్తము కూడా తన ఆత్మచేత పట్టబడాలని. హల్లెలూయా. ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా ఐక్యత కలిగి ఈ నగరాన్ని కొరకు ప్రార్థిస్తే ప్రతి వారు పట్టబడతారు. నా ఆశ అది. నా ప్రాణం ఉన్నంతలో నేను చూస్తానని ఒక ఆశ కలిగి ఉన్నాను. మీరు కూడా ప్రార్థించండి, మా కొరకు, మా సంఘం కొరకు, నా సేవ కొరకు కూడా మీరు ప్రార్థించండి. మనము ఒక 2 మాటలు మనము దేవుని వాక్యంలో నుండి చూసుకొని ప్రతి మనము ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, హన్మనీయులు ఉన్నారు. అయినను దేవుడు నన్ను తన సేవలో బలంగా వాడుకుంటున్న విధముకై దేవుడిచ్చిన వాక్కును బట్టి 2 మాటలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుచున్నాను. మన దేవుడు ఎవరో మనకు తెలిస్తే ముందు మనము దేవుణ్ణి విడిచిపెట్టాం కదా. అసలు ముందు మన దేవుడు ఎవరో మనకు తెలియాలి. తెలియకనే చాలా మంది ఈ రోజుల్లో చాలా మంది వెనక్కి ఎందుకు వెళుతున్నారంటే మన దేవుడు సరిగ్గా ఎవరికి అర్థం అవ్వటం లేదు. అర్థం అవుతే ఎవరు కూడా విడిచిపెట్టరు, ప్రాణము అయినా కూడా విడిచిపెట్టరు. కానీ అర్థం కాని వారు ఏం చేస్తున్నారంటే విడిచిపెట్టి వెళ్తున్నారు. ముందు మన దేవుడు ఎవరో మనకు అర్థం అవ్వాలి. మన దేవుడు ఎవరు అంటే మీరు చెప్పండి, మీకు ఎలా అర్థమైనది? మన దేవుడు ఎవరు అసలుకి? సృష్టికర్త, ఇంకా నెరవేర్చేవాడు, రక్షకుడు, లేచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నవి. కానీ మనకు ఈజీగా అర్థమయ్యేవి, లేదంటే మనం ఎవరికన్నా మన దేవుడు ఎవరు అని చెప్పాలి అనుకుంటే మన దేవుడి గురించి ఎలా చెప్పాలంటే మన దేవుడు చూసే దేవుడు. హల్లెలూయా. చెప్పాలి మనం మీ దేవుడు ఎవరు, అసలు మీ దేవుని దగ్గరికి మేము ఎందుకు రావాలా, మీ దేవుని దగ్గరికి వస్తే మాకు ఏంటి లాభము చెప్పండి అని అంటే, మా దేవుడు చూసే దేవుడు, మా దేవుడు వినే దేవుడు, మా దేవుడు మాట్లాడే దేవుడు, మా దేవుడు ఇచ్చే దేవుడు, మా దేవుడు మాతో నడిచి వచ్చేవాడు. హల్లెలూయా. ఇవన్నీ చెప్పుతే అది సువార్త. హల్లెలూయా. మీరు రండి, దేవుని దగ్గరికి రండి. ఇవన్నీ చెప్పుతే ఎవరు వినరండి ఈ రోజుల్లో. మన దేవుడు మనకు అర్థమైనప్పుడు ఆ అర్థమైన దాన్ని బట్టి వారికి చెబితే వారు వచ్చినప్పుడు మనము పొందుకున్న దీవెనలు వారు కూడా పొందుకుంటారు. కాబట్టి ఆ సువార్త చెప్తే చాలు. మనం ఎన్నో మాటలు చెప్పి ప్రజల్ని నడిపించలేము, కానీ మన దేవుడు ఎలాంటి వారో వారికి చెబితే దేవుడు వారిని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ దావీదు రాసిన కీర్తన 20వ అధ్యాయంలో వ్రాయబడిన మాటను ఒకసారి మనము చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 20వ అధ్యాయము 1వ వచనములో, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణ బట్టి
మన దేవుడు ఉత్తరమిచ్చేవాడు, మన దేవుడు ఉద్ధరించువాడు, మన దేవుడు సహాయము చేయవాడు, మన దేవుడు ఆదుకొనివాడు, మన దేవుడు జ్ఞాపకము చేసుకున్నవాడు, మన దేవుడు అంగీకరించేవాడు, మన దేవుడు సఫలపరిచేవాడు. హల్లెలూయా. మన దేవునికి ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇవన్నీ కూడా మన దేవుడు ఇచ్చేవాడు. ఇది ఇక్కడ మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆపద కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చు. ఇది ఎవరు చెబుతున్నారు? దావీదు చెబుతున్నాడు. ఆపద కాలమందు నీకు ఉత్తరమి. మన దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు. ఆపత్తి వచ్చినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు. అది ఎలా తెలుస్తుంది అని అంటే, ఆపత్తి కలిగిన వారు అందులో నుండి జవాబు పొందుకుంటేనే తెలుస్తుంది. లేకుంటే మనం ఎన్ని చెప్పినా వారికి అర్థం కాదు. నాకు ఒక ఆపద వచ్చినది, నాకు ఒక సమస్య వచ్చినది. ఆ సమస్యను నేను దేవుని ముందు పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే దానిలోని నన్ను ఏం చేశాడు? బయటికి తీశాడు. అది ఎంత భయంకరమైన శ్రమనో ఆ శ్రమల నుండి దేవుడు నన్ను బయటికి తీసినప్పుడు నేను ఇంకొకరికి వెళ్ళి ఏం చెప్తానంటే, నా దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు. నా దేవునికి నువ్వు మొరపెట్టు, నువ్వు మొరపెడితే ఈ క్షణమే నీకు ఉత్తరం ఇస్తాడు. ఎందుకో తెలుసా? అప్పుడు ఏం చేస్తాము? నా సాక్ష్యము వారికి పంచుకుంటాము. నా సాక్ష్యము వారికి పంచుకున్నప్పుడు వారు కూడా బలపరచబడతారు. అదే దావీదు కీర్తనలో 34వ కీర్తన 4వ వచనం. విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చాలండి. 4వ వచనంలో చూస్తే దావీదు రాస్తూ ఉన్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. ఎవరి యొద్ద చేయాలా? దేవుని యొద్ద మనం విచారణ. మన సమస్యలను తీసుకెళ్ళి ఎక్కడ చెప్పాలా? లోకానికి చెప్పాలా? లోకానికి చెప్తే ఏం చేస్తారు? మళ్ళీ ఇంకొకరు చెప్తారు. అది ఇక్కడ కాదు, ఎన్ఎఫ్సి నగర్లో వరకే ఆగదండి. ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటది. నీది విచారణ ఏదైతే ఉన్నదో నువ్వు దేవుని యొద్దకు వెళ్ళి నీ విచారణ అంతా చెప్పుకో. నీ డోర్ వేసేసుకో. దేవుని యొద్దట ప్రతి పాపమును, ప్రతి సమస్యను ఒప్పుకో. మనం ఏం చేస్తామంటే చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని అంటే, ప్రజల ముందు కనబడాలని. అబ్బా ఈవిడ ఎలా బాగా చేస్తున్నది, తను ఎంత బాగా చేస్తున్నాడు, ఆ పాస్టర్ గారు లేకుండా ఆ వ్యక్తి ఎలా చేస్తున్నారు, అంత బాగా ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్తే వాళ్ళ ప్రార్థన జీవితమే. మనకు మనుషుల వైపు చూడడం అవసరం లేదు, మనుషుల మెప్పు పొందుకోవడం అవసరం లేదు. మనం ఏం చేయాలంటే, మనం ఏకాంతంగా వెళ్ళి మన బాల్యం నుండి చేసిన పాపములన్నీ కూడా నువ్వు నిశ్చయముగా దేవుని దగ్గర విచారణ చేసుకో, దేవుని దగ్గర ఒప్పుకో. నీ విచారణ అంతా దేవునికి చెప్పుతే ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడు? నీ విచారణ అంతా విని ఉత్తరం ఇచ్చేవాడు. ఇంకెవరైనా ఇస్తారా ఉత్తరం? ఎవరు ఇవ్వరు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మనము మళ్ళీ నల్ల ముఖాలు వేసుకొని రావడం. ఎంతో ఆశ కలిగి ఈ విషయంలో మరి దానిలో విజయ్ గారికి తెలుసు. ఆశపడి వెళ్తాడు పాపం. అక్కడ ఏదో వస్తుంది అంటే ఆపదికి ఆ సమయంలో ఏదో అవసరం కావాలని ఎన్నో అలాంటి సమస్యల నుండి ఎన్నోటి నుండి బయటపడినాడు. కొన్ని సంవత్సరాల సమస్యలు అనుభవించినాడు. ఏదో ఎక్కడికో వెళ్తే సహాయం దొరుకుతుంది, ఎవరు నన్ను బయటపడేస్తారు, ఎవరి దగ్గరకు వెళ్తే వారి మాట నాకు ధైర్యం కలిగిస్తుంది, లేకుంటే ఆ భయం నుండి తప్పిస్తుంది. నేను వారి దగ్గర పోయి నా సమస్య నేను చెప్పుకుంటా, నా విచారణ అంతా నేను వారి దగ్గర చెప్పుకుంటానని ఎన్నోసార్లు తిరిగాడు. కానీ ఏది ఫలితము లేదు. ఎప్పుడైతే దేవుని సేవకు సమర్పించుకున్నాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించడం మొదలు పెట్టాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తన విచారణ చెప్పుకోవడం మొదలు పెట్టాడో, అప్పుడు ఏం చేశాడు? దేవుడు ఆ విచారణకు ఉత్తరం ఇచ్చాడు. ఆ విచారణకు ఉత్తరం ఇచ్చి ఆయన ఏం చేశాడు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను. ఎవరు చెబుతున్నది మాట? దావీదు చెబుతున్నాడు. దావీదు ఆ సాక్ష్యము పొందాడు. దావీదు ఆ భయముల నుంచి బయటపడ్డాడు. తనకున్న బంధకంలో నుండి నిలిపించబడ్డాడు. తన బాధలన్నీ తెంచబడ్డాయి. కాబట్టి ఆయన చెప్పుతున్న మాట ఏంటంటే, నువ్వు యెహోవా వద్దనే విచారణ చెయ్యి, ఇంకొకరు ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళకు. ఎందుకంటే ఎవరిని తప్పించలేరు. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే, యెహోవా దేవుడు, ఇచ్చే దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, నీతో నడిచే దేవుడు, నీ ప్రార్థన వినే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం చేయాలా? విచారణ చెయ్యు. విచారణ చేస్తే నీకు వెంటనే ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇవ్వడమే కాదు, నీకు ఏ భయం ఉన్నదో ఆ భయంలో నుండి దేవుడు తప్పించువాడై ఉన్నాడు. ఆయన తప్పిస్తాడు. అది ఎవరు చెప్పాలి అని అంటే, ఇక్కడ అందుకని 20వ వచనంలో చూస్తే దావీదు చెప్పిన మాట ఏమంటున్నాడు? యెహోవా ఆపత్కాలమందు యెహోవా
దావీదు చెప్తున్న మాట, దావీదు తన అనుభవంలో నుండి అది ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. నాకు ఆపద వచ్చినది, నేను దేవుని దగ్గర మొరపెట్టాను, నాకు ఉత్తరము ఇచ్చాడు. మీరు కూడా వెళ్ళి అలాంటి దేవుని దగ్గర మొరపెట్టండి, మీకు దేవుడు ఉత్తరం ఇస్తాడని దావీదు చెప్తున్నాడు. ఆపదలో ఉన్న వారి, బయటపడిన వారు చెబితేనే ఇంకొక వ్యక్తికి ఎక్కుతుంది. కానీ మనం అన్ని విధాలుగా ఉండి చెబితే అదేమంటారంటే వాళ్ళే చెప్పిన వాళ్ళే, అమ్మ నీకు అన్ని ఉన్నాయి, మా స్థానంలో నువ్వు ఉండి చూస్తే తెలుస్తుంది. నీకేం తెలుసు, చెప్పడం బాగానే చెప్తావు కదా. అది అనుభవించిన వాళ్ళు చెబితే అప్పుడు అనుకుంటారు, అవును పలానా రోజు వీళ్ళు ఇలా అనుభవించారు కదా, ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు అని అంటే దేవుడు వారికి సహాయం చేశాడు. ఈరోజు ప్రేమాస్తం ఫౌండేషన్ బట్టి మనం ఏమనుకోవాలంటే, ఒకరోజు ఇదే స్థితిలో ఉన్నారు, ఒకరోజు వెలివేయబడిన స్థితిలో ఉన్నారు, ఒకరోజు ఒంటరి జీవితంలో ఉన్నారు, ఒకరోజు ఎవ్వరు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితి నుండి దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు, ఆ భయంలన్నీ తీసివేశాడు. ఇప్పుడు వారు చెప్పుకోవచ్చు ధైర్యంగా, ఏమనంటే ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్లో కానీ ఏదైనా కూడా ఏం చెప్తారు, మేము అందులో నుండి వచ్చాము కాబట్టి చూసిన వాళ్ళకి మాకు తెలుసు కదా. ఇప్పుడు మాకు చెప్తే ఏం చేస్తామంటే కరెక్టే, నిజమే, దేవుడి స్థితిలో ఉంచాడంటే వారు ఆ రోజు ఎలా ఉన్నారో మాకు తెలుసు. అందుకే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ కింది వచనం చూసినట్లయితే, యాకోబు దేవుడు నామమును నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుని నామము. ఎందుకు యాకోబు దేవుని నామమే ఉద్ధరించాలా? యాకోబుకు ఇజ్రాయెల్ అని కదా పేరు. యాకోబు నామము దేవుని ఉద్ధరిస్తుంది. యాకోబు నామమున ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయెల్గా మారినాడు కదా. యాకోబు ఎవరు? ఇజ్రాయెల్ ఎందుకు మారాడంటే ఆయన నామమును ఎత్తి ప్రార్థించినప్పుడు ఆయన నామము ఉద్ధరించబడినది, ఆయన మరి ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. దీన్ని వివరించిన ఇంకా నాకు సమయం లేదు. కానీ అలాగే కింది వచనంలో చూసినట్లయితే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం ఎవరు చేస్తారు? భూలోకంలో ఉన్నవారా? పరిశుద్ధ స్థలములో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే సహాయము చేయగలరు. సియోనులో నుండి నిన్ను ఆదుకున్నవాడు, సియోను నుండి ఆదుకున్నవాడు ఆయనే. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొను. మన నైవేద్యములు అనగా మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు జ్ఞాపకము చేసుకునేవాడే కానీ ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. ఉదాహరణకు మనకి హిజ్కియా గురించి తెలుసు. హిజ్కియా